ఇప్పుడే దురంధర్ 2 చూసి రావడం జరిగింది. ఆల్మోస్ట్ మార్నింగ్ షో కూడా క్యాన్సిల్ అయింది, ప్రీమియర్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. మొత్తానికి మధ్యాహ్నం హిందీ వెర్షన్ సబ్ టైటిల్స్ వేయలేదు, బట్ నాకైతే పర్లేదు. నాతో వచ్చిన ఫ్రెండ్ కి కాస్త కొంచెం కష్టమైనప్పటికీ సినిమా హ్యాపీగా చూసేయడం జరిగింది. వచ్చిన చాలా మందికి హిందీ అర్థం కాదు, సబ్ టైటిల్స్ లేకపోయినా కూడా కష్టమనే వాళ్ళకి కూడా ఎలా అయినా దురంధర్ 2 డే 1 చూసేయాలనే ఎక్సైట్మెంట్ తెలుగు వాళ్ళలో కూడా చాలా హెవీగా పెరిగింది. పోతే రివ్యూస్ ఆల్రెడీ వినేసే ఉంటారు. దాంతోపాటు పార్ట్ 1 నుండే ఒక ప్రొపగండా అని కొన్ని ఎలిమెంట్స్ అయితే మాత్రం కొంత నెగిటివిటీ కూడా మీరు వినే ఉంటారు. పార్ట్ 2 లోని ఆ ఎలిమెంట్స్ ఇంకాస్త ఎక్కువగా చూపించడం వలన ఇది క్లియర్ ప్రొపగండా అనే టైప్ ఆఫ్ కొన్ని ఒపీనియన్స్ ని కూడా ఈ పాటికి వినే ఉంటారు. ఈవెన్ ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్స్ పెట్టడానికి కూడా అలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు. వాళ్ళకి కూడా కంప్లీట్ గా ఈ వీడియోలోని క్లారిటీ ఇవ్వబోతున్నాను. అంటే ఈ ప్రొపగండా అనే ఫీల్ కి నా ఒపీనియన్ ఏంటి అండ్ సినిమా నాకు కలిగించిన ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. పార్ట్ 1 ఎండింగ్ చూసినప్పుడు నేను ఫిక్స్, పార్ట్ 2 లోని బేభత్సం జరగబోతుంది. హంజా అలీ మజారీ క్యారెక్టర్ ఇంకాస్త ఎక్కువగా ఎవాల్వ్ అవబోతున్నట్టు ఆల్రెడీ మనకి ఆ గ్లిమ్స్ లో అయితే మాత్రం పార్ట్ 1 ఎండింగ్ లో చూపించేశారు. సో థియేటర్స్ లో నేను చూస్తున్నప్పుడు పార్ట్ 2 ఎప్పుడెప్పుడు చూసేయాలనే ఎక్సైట్మెంట్ అయితే మాత్రం నాకు కలిగింది. సో ఆ రేంజ్ బీభత్సం అయితే మాత్రం పార్ట్ 2 లోని పాకిస్తాన్ లో ఉండబోతుందని నాకు తెలుసు. బట్ 4 hours డ్యూరేషన్ అన్నారు. ప్రతిసారి 3-4 hours డ్యూరేషన్ కామన్ ఆడియన్స్ చూడడం కష్టం. పార్ట్ 1 ఎక్కినా పార్ట్ 2 ఎక్కుతుందా లేదా రెగ్యులర్ ఆడియన్స్ కి, అంటే అన్ని టైప్ ఆఫ్ ఆడియన్సెస్ కూడా పార్ట్ 2ని ఎంజాయ్ చేయగలరా? రెహమాన్ డెకేట్ లాంటి క్యారెక్టర్ లేదు. ఇలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ పేట్రియాటిజం అనేది చాలా బాగున్నప్పటికీ అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ కి ఎలా అనిపిస్తుంది అని నేను అనుకున్నాను. బట్ చూసేటప్పుడు ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ రైటింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. ఆఫ్ కోర్స్ సెకండ్ హాఫ్ లోని పక్కగా రివెంజ్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎలిమెంట్స్, కంప్లీట్ గా బ్రూటల్ గా రెగ్యులర్ ఆడియన్స్ ని సాటిస్ఫై చేసేలాంటి మాస్ మూమెంట్స్ వస్తాయి. కానీ ఫస్ట్ హాఫ్ డ్రామాని, వరల్డ్ బిల్డింగ్ ని ఎలా ఎంగేజింగ్ గా కంటిన్యూ చేస్తాడేమో అనుకున్నాను. కానీ ఈ 2 parts ని ఒకేసారి షూట్ చేయడం వల్ల అనుకుంటా అవుట్పుట్ గానీ, రైటింగ్ గానీ, వర్క్ గానీ ఒకే లెవెల్లోని. ఇన్ఫాక్ట్ నాకు ఫస్ట్ హాఫ్ రైటింగే పీక్ లెవెల్లో అనిపించింది. 2 hours డ్యూరేషన్ అసలు ఏమాత్రం కూడా తెలియలేదు. డ్రామాలోని కానీ ఆల్రెడీ చూపించిన క్యారెక్టర్స్లోని ఆ ఎక్స్ప్లోర్ అయ్యే అన్ని ఎలిమెంట్స్ కూడా సీటేజ్లో కూర్చోబెట్టేలాంటి బ్యాంగర్ ఐటమ్స్ అన్నీ కూడా ఫస్ట్ హాఫ్లో స్ట్రాంగ్గా ఉన్నాయి. ప్రామిస్గా చెప్తున్నాను, ఫిల్మ్లోని రెహమాన్ డెకేట్ యొక్క రెఫరెన్సెస్ చాలా చోట్ల ఉన్నాయి. కానీ అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ని ఈ సినిమాలో మిస్ అయ్యామనే ఫీల్ నాకైతే 5 minutes కాదు కదా, 2 minutes అసలు ఎక్కడ కూడా ఒక్క సీన్లో కూడా ఆ ఫీల్ రాలేదు. ఆఫ్ కోర్స్ రణ్వీర్ సింగ్ నేషనల్ అవార్డ్ డిజర్వ్డ్ అనే లాంటి పర్ఫార్మెన్స్ కానీ, ఆ ఆరా కానీ, ఆ ఫ్లాష్ బ్యాక్ కానీ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ డ్రామా స్టోరీ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. దానివల్ల స్క్రీన్ ప్లే అంత సీటేజ్ మూమెంట్ లాంటి ఫీలింగ్ ఇచ్చింది. అయితే సెకండ్ హాఫ్ ఏమైనా డౌన్ అయిందా బ్రో, ఓన్లీ ఫస్ట్ హాఫ్ అంటున్నావు అంటే, సెకండ్ హాఫ్లోనే చాలా వరకు ఫ్యాన్ సర్వీస్ మూమెంట్స్ ఉంటాయి. లైక్ పేట్రియాటిజం స్టఫ్ కానీ, ఆ రియల్ ఈవెంట్స్ని కనెక్ట్ చేసేలాంటి డాట్స్ కానీ, ఈవెన్ ఫస్ట్ హాఫ్లో కూడా రియల్ ఈవెంట్స్ని చాలా పర్ఫెక్ట్గా కనెక్ట్ చేస్తారు అండ్ ఫ్యాన్ సర్వీస్ మూమెంట్స్ అందులో కూడా ఉంటాయి. బట్ సెకండ్ హాఫ్ అంతా కూడా సేఫ్ సైడ్ అని చెప్పాలి ఎలాంటి డైరెక్టర్కైనా. ఎందుకంటే ఇది రివెంజ్ కాబట్టి కంప్లీట్గా బ్రూటల్ యాక్షన్, మాస్, దీంతో పాటు ఫ్యాన్ సర్వీస్ లాంటి మూమెంట్స్ని కూడా పుష్కలంగా పెట్టుకోవచ్చు. సినిమాని చాలా హైలైట్ లెవెల్కి తీసుకువెళ్ళొచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ ఆ బిగ్ టాస్క్ని బిగ్ లెవెల్లో అందించినందుకు నేను బాగా సర్ప్రైజ్ అయ్యాను. కాకపోతే ఫస్ట్ హాఫ్లోని ఎలీనా స్క్రీన్ టైం చాలా తక్కువ ఉండడమే కొద్దిగా నేను షాక్ అయ్యాను. ఏంటి ఎంతకీ చూపించట్లేదు, కంప్లీట్గా వీళ్ళగోలే రన్ అవుతుంది, క్యారెక్టర్ స్కోప్ తక్కువ అనుకున్నాను. కానీ మంచి స్కోప్ ఉన్న లాంటి సీన్స్ కూడా ఎలీనా క్యారెక్టర్కి, సారా అర్జున్కి కూడా పడ్డాయి. బలూచిస్తాన్లోని ఆ ఫస్లా సాంగ్ రేంజ్ అనిపించలేదని మరి కొంతమంది అన్నారు. కానీ మ్యూజిక్ పరంగా కానీ, ఆ సీన్ పరంగా కానీ నేనైతే కంప్లీట్గా సాటిస్ఫై అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సీక్వెన్సెస్లోని, ముఖ్యంగా ఈ సీక్వెన్స్లో అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ హ్యాన్స్ జిమ్మర్ ఇస్తున్నాడా అనే ఫీల్ ఇచ్చింది. అలాంటి సీక్వెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే గ్యాంగ్ వార్ సీక్వెన్సెస్ కానీ, సినిమాలో ఇంటెన్స్ మూమెంట్స్లోని ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం ఒక హ్యాన్స్ జిమ్మర్ స్టైల్లో అయితే మాత్రం అందించారు. ఇక ప్రొపగండా, ఫ్యాన్ సర్వీస్ విషయానికి వస్తే అఫ్ కోర్స్ ప్రొపగండాని క్లియర్గా అనిపించవచ్చు. ఇది ఒక పొలిటికల్గా బీజేపీకి ఫేవరబుల్గా చాలా మూమెంట్సే ఉంటాయి. పార్ట్ 1లో సెటిల్గా ఉన్నప్పటికీ పార్ట్ 2లోని అలాంటివి ఎక్కువ ఉంటాయి. అండ్ బడే సాహెబ్కి సంబంధించింది కూడా నేను ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసినప్పుడే ప్రిడిక్ట్ చేశాను. అనుకున్నట్టే ఉంది కానీ చాలా అజ్జిరిపోయేలాగా యాక్యురేట్గా తీశారు. సో ఈ ప్రొపగండా, ఈ రియల్ ఎలిమెంట్స్ని ఫ్యాన్ సర్వీస్గా, పొలిటికల్గా వీళ్ళు కావాలని ఇలా ప్లాన్ చేశారు, అది నిజం కాదు, అది అబద్ధమని మీరు ఫీల్ అయినా సరే సినిమాలో చూస్తున్నప్పుడు ఆ డ్రామా కానీ, స్టోరీ కానీ చాలా కన్విన్సింగ్గా, చాలా పర్ఫెక్ట్గా, యాక్యురేట్గా, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎక్కడ కూడా ఇది ఫేక్, అన్కన్విన్సింగ్గా, ఆర్టిఫిషియల్గా, మరీ డబ్బా ఎక్కువైందే అనే లాంటి ఫీల్ అయితే నాకైతే నిజంగా కలగలేదు. ఎందుకంటే ఆ సీన్కి, సిచ్యువేషన్కి, క్యారెక్టర్స్కి, రియల్ ఈవెంట్స్కి ఆల్మోస్ట్ ఇట్ మేక్స్ సెన్స్ అనేలాగా. మీరు నిజం అనుకోండి, అది అబద్ధం అనుకోండి, కాకపోతే సినిమాలో చూస్తున్నప్పుడు మాత్రం ఆ వర్క్ ఎంత బాగా కుదిరింది. రైటింగ్స్ కానీ, యాక్టింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎడిటింగ్ కానీ, డైరెక్షన్ కానీ, టేకింగ్ కానీ, అన్ని క్రాఫ్ట్స్లో కూడా అద్భుతమైన అవుట్పుట్ వచ్చినప్పుడు ఫిల్మ్ లవర్గా పక్కాగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ ఫైల్స్ కూడా మేబీ ప్రొపగండా అనిపించవచ్చు, నాకైతే బాగా నచ్చింది. కేరళ స్టోరీ నాకైతే వెరీ ఫేక్గా, వెరీ అన్కన్విన్సింగ్గా, సిల్లీగా, చండాలంగా అనిపించింది.
వర్క్లోని ఆ పర్ఫెక్షన్ లేకపోతే ప్రొపగండా అయినా సరే ఎలా తీసినా సరే ఖచ్చితంగా అది మనకి ఫేక్గా అనిపిస్తుంది. ఇది ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీశారు కాబట్టి సినిమాటిక్ లిబర్టీస్ని కూడా ఈ సినిమాలో కూడా చాలా చోట్ల వాడారు. బట్ ఇలాంటి సినిమాని ఇలాంటి స్టోరీని మాత్రం ఇండియన్ సినిమాలో ఇప్పటిదాకా చూడలేదు అనేలాంటి ఇంపాక్ట్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు ఆదిత్యధర్ గారు. నిజంగా ఒక ఫిల్మ్ లవర్గా థ్యాంక్స్ చెప్పాల్సింది ఆయన వర్క్కి. ఎందుకంటే బాహుబలి, కేజీఎఫ్ ఇలా చాలా ఫిల్మ్స్ ఉంటాయి హీరోయిజంకి సంబంధించి ఒక ఫిక్షనల్ ఫ్యాంటసీ వరల్డ్లోని హీరోకి సంబంధించిన గోల్. కానీ ఇక్కడ ఒక కంట్రీకి సంబంధించిన గోల్, ఒక రియల్ లైఫ్ హీరోస్ ఎలా త్యాగం చేసి ఎంత బాధని పడతారో, ఎన్ని ప్రమాదాలు వస్తాయో, కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ని యూజ్ చేసినా కూడా ఎమోషనల్గా కొన్ని సీన్స్ ఉంటాయి. సినిమా క్లైమాక్స్కి ఆ డ్రామా ట్రాన్స్లో ఉండిపోయాను. ఎమోషన్స్ అంత పీక్ లెవెల్లో వర్క్ అయ్యాయి. అంటే అప్పటిదాకా సెకండ్ హాఫ్ ఈ ఫ్యాన్ సర్వీస్ చూసిన తర్వాత ఒక 9/10 రేంజ్లో బాగుంది, పర్ఫెక్ట్ సీక్వెల్ అనిపించింది. కానీ ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ క్లైమాక్స్లో ఇచ్చిన తర్వాత చాలా చాలా స్ట్రాంగ్గా హార్ట్కి టచ్ అయింది. అంటే సినిమా అయిపోయిన తర్వాత ఆ క్రెడిట్స్ అనేవి అంత నెసరీ కూడా కాదు, అన్నెసరీ అయినా కూడా జనాలు అలా కూర్చొని చూస్తున్నారు. చాలామందిని ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయాడు ఆదిత్యధర్ అనిపించింది. చాలా 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 స్ట్రాంగ్ ఎమోషన్స్ అయితే మాత్రం క్లైమాక్స్లో చాలా బాగా వర్క్ అయ్యాయి. దానివల్ల ఈ సినిమా కంప్లీట్ లెవెల్లో అంటే 10/10 లెవెల్లోని కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. అన్ని విధాలుగా ఒక ప్రాపర్ సినిమా అనిపించింది. అంటే ఈ సౌండ్ మిక్సింగ్ అయితే మాత్రం పార్ట్ 1 క్లైమాక్స్ ఫైట్స్లో కూడా కొన్ని చోట్ల కొన్ని షార్ట్స్ అయితే మాత్రం సౌండ్ మిక్సింగ్ లేట్ అయ్యి మిస్ మ్యాచ్ అయిన ఫీల్ వచ్చింది. ఈ పార్ట్ 2 క్లైమాక్స్లో కూడా కొన్ని చోట్ల మాత్రమే అది వచ్చింది. ఆ ఒక్క మైనస్ తప్పించి నాకు ఇంకేం అనిపించలేదు. ఈవెన్ కొన్ని చోట్ల అన్కన్విన్సింగ్గా చూపిస్తున్నాడే అనుకున్నాను, వెంటనే దాన్ని కన్విన్సింగ్గా చాలా ప్రాపర్గా కూడా పే ఆఫ్ ఇచ్చేసాడు ఫిల్మ్లోనే. ఇంకేం చేస్తాం, లెటర్ బాక్స్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి 5/5 10/10 ఇచ్చేయడమే అనే ఫీల్ వచ్చింది నాకు. ఈవెన్ హీరో ఆర్జిన్ ఫ్లాష్ బ్యాక్లో కూడా మాస్ మూమెంట్స్ పెట్టి ఇంకాస్త ఎక్కువ స్పూన్ ఫీడ్ ఇవ్వచ్చు. ఎంట్రీలో కూడా చాలా స్పూన్ ఫీడ్ ఇవ్వచ్చు. ఫ్యాన్ సర్వీస్కి తగ్గ ట్రీట్మెంట్ని కూడా చాలా చోట్ల చాలా విధాలుగా వాడుకోవచ్చు. కానీ స్క్రిప్ట్ డిమాండ్ చేసే విధానంలో మాత్రమే సినిమాను చూపించడం అనేది మాత్రం, అంటే ఇనిషియల్గా ప్లాన్ చేసుకున్న ఆ ఎలిమెంట్స్ని, రియల్ ఈవెంట్స్ని వాడుకున్నప్పటికీ పార్ట్ 1లో కూడా రియల్ ఈవెంట్స్ని వాడుకున్నారు. ఎక్కడ అన్నెసరీగా క్యాష్ గ్రాబింగ్ కోసమే వీటిని ఇంకాస్త అన్కన్విన్సింగ్గా చూపించాలి అనే ఫీల్, ఆర్టిఫిషియల్ ఫీల్ ఎక్కడ రాకుండా స్క్రిప్ట్ డిమాండ్ చేసే విధంగా ప్రాపర్గా వెళ్ళడం అయితే మాత్రం చాలా అద్భుతమైన హానెస్ట్ వర్క్. కానీ అక్షయ్ ఖన్నా రేంజ్ విలన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఈ దురంధర్ 2లో మిస్ అవుతుంది. అసలు అర్జున్ రాంపాల్ ఏంటి, ఏదో ఉన్నాడంటే ఉన్నాడు అనేలాంటి ఫీల్ తెప్పించి ఎక్కడ స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే కలగట్లేదే అనుకున్నప్పటికీ ప్రీ క్లైమాక్స్లో అయితే మాత్రం సరైన సీన్ పడింది. అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ ఒక్కసారిగా జమ్మని లెగిచింది. ఆ ఫేస్ ఆఫ్ సీక్వెన్స్, ఆ కన్ఫ్రంటేషన్ అయితే మాత్రం పిచ్చగా కిక్కిస్తుంది. చాలా సాలిడ్ పే ఆఫ్ ఉంది. రివెంజ్ టైటిల్కి తగ్గట్టే చాలా బ్రూటల్ ఎలిమెంట్స్, మాస్ మూమెంట్స్ కూడా వర్క్ అవుతాయి. కామన్ ఆడియన్స్, ఫిలిం లవర్స్ చాలా మంది ఈ సినిమాని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. బట్ ప్రొపగండాని డిస్టర్బ్ అయ్యే వాళ్ళు మాత్రమే కొన్ని విషయాలు, కొన్ని సీన్స్ని డైజెస్ట్ చేసుకోలేక వాటికి అన్నెసరీగా ట్రిగర్ అయ్యి ఇలాంటి సినిమాలు రాకూడదు, ఇలాంటి సినిమాలు వర్క్ అవ్వకూడదు అని అనుకోకండి. అన్ని రకాల సినిమాలు కూడా వస్తాయి. పాకిస్తాన్ మంచిగా చూపించే సినిమాలు వస్తాయి, పాకిస్తాన్ బ్యాడ్గా చూపించే సినిమాలు వస్తాయి. సినిమా అంటే కొన్ని విధాలుగా ఫిక్షనల్ ఎలిమెంట్ని పర్ఫెక్ట్గా కన్విన్సింగ్గా చూపించడం. కన్విన్సింగ్గా చూపించలేకపోతే ఆ సినిమా ఆటోమేటిక్గా ఫెయిల్ అవుద్ది. ఈవెన్ రాజమౌళి త్రిబులర్లో కూడా జెనిఫర్ ఒక బ్రిటిషరే కదా, బ్రిటిషర్స్ అందరూ కూడా విలన్సే, చెడ్డవాళ్ళే, మంచి వాళ్ళు ఉండకూడదు అన్నట్టు పెట్టలేదు. అందులో కూడా హీరోయిన్కి సాఫ్ట్గా మంచి పర్సన్గానే చూపించారు. సో ఆ విధంగా మల్టిపుల్ టైమ్స్ చూసేలాంటి స్ట్రాంగ్ సాలిడ్ ఫిల్మ్స్ని అయితే అందించినప్పుడు ఫిలిం లవర్స్ అస్సలు మిస్ కాకూడదని చెప్పాలి. ఎందుకంటే కమర్షియల్గా పాన్ ఇండియాగా డబ్బులు ఎర్న్ చేయడానికే చాలా పెద్ద ఫిల్మ్స్ తీస్తుంటారు. కానీ ఇందులోని క్లియర్గా ఆ హానెస్ట్ ఎఫర్ట్స్ కనిపించాయి. ఒక కథని, ఒక ఫిలింని, ఈ విధమైన కాన్సెప్ట్ని చెప్పాలనే తాపత్రయం అంతా కూడా హానెస్ట్గా, రియలిస్టిక్గా, పర్ఫెక్ట్గా ఉంది. నిజంగా ఇండియన్ సినిమా ఇలానే క్యాష్ గ్రాబింగ్ ఎలిమెంట్స్ లేకుండా ఇలాంటి ఫ్రాంచైజెస్ వస్తే మాత్రం నిజంగా హాలీవుడ్తో కంపేర్ చేసేలాంటి వర్క్స్ అయితే మాత్రం వస్తాయి. లేదు కేవలం డబ్బులు ఎర్న్ చేయడానికి మాత్రమే ఫ్యాన్ సర్వీస్, నాస్టాల్జియా బేట్లు వేస్తాం అనుకుంటే ఖచ్చితంగా ఫటీగ్ వస్తుంది. దానివల్ల ఫ్యూచర్లో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇది నా రివ్యూ. సో మొత్తానికి మీకైతే నా రివ్యూ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఆ ప్రొపగండా మీద నా ఒపీనియన్ కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ రణ్వీర్ సింగ్ ఎలాంటి యాక్టర్ అందరికీ తెలిసిందే ఎప్పట్లో కూడా. కానీ మధ్యలోని కొన్ని ఫిల్మ్స్ ఫెయిల్ అవ్వడం అండ్ ఆఫ్లైన్లో ఆయన బిహేవియర్కి ట్రోల్స్ పడడం. కానీ ఈ సినిమా తర్వాత నాకు తెలిసి కంప్లీట్గా రెస్పెక్ట్ రణ్వీర్ సింగ్ మీద చాలా మందికి ఇండియా వైడ్గా కూడా విపరీతంగా పెరిగిపోద్ది. పార్ట్ 1కి ఆల్రెడీ పెరిగింది, బట్ పార్ట్ 2కి అంతకు మించి పెరిగి ఆయన టాలెంట్కి తగ్గ అప్రిషియేషన్ అయితే మాత్రం పద్మావత్, బాజీరావ్ మస్తానీ, 83 ఆ టైంలో కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రియలైజ్ అయ్యేలాగా అనిపించడం మాత్రం చాలా హ్యాపీ మూమెంట్. సో తర్వాత వీలైతే సినిమాలో డౌట్స్ గురించి కూడా, స్టోరీని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ప్రయత్నిస్తాను. ఎందుకంటే చాలా డీటెయిల్స్ హెవీగా ఉంటాయి కాబట్టి, సబ్ టైటిల్స్ లేవు కాబట్టి, తెలుగులో చాలా మందికి అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మేబీ హెల్ప్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.